ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? పాపము నుంచి దేవుడు నిన్ను వేరు చేశాడో, పాపిష్టి అలవాట్ల నుంచి దేవుడు నిన్ను వేరు చేశాడో, పాపిష్టి ప్రాంతాల నుండి, పాపిష్టి పరిస్థితుల నుండి, పాపిష్టి పర్సన్స్ నుండి, పాపిష్టి ప్లేసెస్ నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు. అయినా అదేమిటో అవకాశం దొరికిన ప్రతిసారి మళ్ళీ వెళ్దామని ఆలోచిస్తున్నావు. ఆలోచన వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఆ పాపిష్టి ప్లేసెస్కి, ఆ పాపిష్టి పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నావు. ఆ పాపిష్టి ప్రాక్టీసెస్ మళ్ళీ ప్రారంభించాలని ఆశపడుతున్నావు. ఎవరో తెలుసా, నువ్వు కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరిగేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడివి. రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్న వాళ్ళు, విడిచిపెట్టిన పాపిష్టి అలవాట్లు మళ్ళీ ప్రారంభించాలి, విడిచిపెట్టిన పాపిష్టి స్నేహాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, విడిచిపెట్టిన అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆశిస్తున్న వాళ్ళు, ఆలోచిస్తున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త! వాగ్దాన భూమిని నువ్వు దూరం చేసుకోబోతున్నావు. వాగ్దానం చేసిన దేవుణ్ణి నువ్వు దూరం చేసుకోబోతున్నావు. నిత్యము నరకాగ్నిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నావు. దేవుని సన్నిధిలో నుండి లోకానికి వెళ్లే మార్గము దిగిపోయే మార్గం, ఎక్కే మార్గం కాదు. ఆత్మీయత ఉన్నతమైన స్థితికి సూచన, లోకము హీన స్థితికి సూచన. లోకం వైపుకు వెళ్లే ప్రతివాడో దిగిపోయే మార్గంలో వెళ్తున్నాడు.